మొత్తం ప్రాజెక్టుకి అవసరమైనటువంటి భూమి 27,000 ఎకరాలు. 27,000 ఎకరాల భూసేకరణలో మేము ఆల్రెడీ 26,824 ఎకరాలు పూర్తి చేసినాం. అంటే జస్ట్ 100 ఎకర్స్ ఇటు అటు మిగిలింది. 27,000 ఎకరాల భూసేకరణలో కేవలం 100 ఎకరాలు ఇటు అటు మిగిలింది. మొత్తం మేమే కంప్లీట్ చేసినాం. మీరు భూసేకరణ చేసేది ఉందా? మీరు టనల్స్ దాబేది ఉందా? ఏం చేసేది ఉంది? ఎందుకు ఇంత జాప్యం అంటే స్పష్టం. మీకు నీళ్ళు ఇవ్వడం, పాలమూరు ఫలితం తొందరగా ప్రజలకు ఇవ్వడం మీ మనసులో లేదు, మీకు ఇష్టం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ముఖ్యమంత్రి ఈ రోజు వరకు 16 ఏడాదిన్నర అయితే కూడా టోటల్ వర్క్స్కి సంబంధించి క్రిటికాలిటీ దాని మీద పూర్తి సమీక్ష చేస్తే మొదటిసారే కంప్లీట్గా సమగ్రమైన అవగాహనతో సమీక్ష చేస్తే 2 రోజులు పడుతుంది కనీసం, తక్కువ ఆ వర్క్స్ను. ప్రాక్టికల్ విజిట్ లేదు, క్షేత్రస్థాయి పరిశీలన లేదు, లోతైన సమీక్ష లేదు. ఇక అనంగా మాట్లాడంగా అప్పట్లో ఒకసారి ఒట్టెంలో పంప్ హౌస్లోకి నీళ్లు పోయినాయి వానాకాలంలో వీళ్ళ నిర్లక్ష్యం వల్ల. ఆ టైంలో వచ్చి అప్పుడు కూడా ఒట్టెం నీళ్ళ దగ్గరికి పోలే నీళ్ళ మంత్రి గారు, సాగునీటి మంత్రి గారు. ఇంకో చోటికి పోయి అటు నుంచి అటే వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ పాలమూరు రంగారెడ్డిలో సరే ప్రాజెక్ట్ యొక్క టోటల్ డిజైన్ అంతా ఇదివరకే చాలాసార్లు చెప్పి ఉన్నాం, మళ్ళీ ఒకసారి సూక్ష్మంగా చెప్తాను. 12,30,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చేది ప్రాజెక్ట్ ఇది. ఇందులో అత్యధిక భాగం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతుంది, 2,50,000 ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో పారుతుంది, కొంత నల్గొండ జిల్లాలో పారుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి తక్కువ భాగం నల్గొండ జిల్లాకు పోతుంది. నల్గొండకి ఇతర సోర్సెస్ ఉన్నాయి కాబట్టి డిజైన్లో అంతే ఉంది. అయితే నల్గొండకు పోవాల్సినటువంటిది డిండి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఇందులోనే ఒక అంతర్భాగం. ఇందులోంచే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. దీని మీద అప్పట్లో 2016లోనే ఆనాడు ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి పాలమూరు ఎంపీ కానీ, జడ్పీ చైర్మన్ కానీ, 2 మంత్రులు కానీ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కానీ, నేను కానీ, శాసనసభ్యులు కానీ అందరం కలిసి ఆ రోజు ప్రభుత్వానికి చెప్పినాం, ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. మేమందరం ఖచ్చితంగా డిండికి నీళ్ళు ఇవ్వాల్సిందే, పాలమూరు రంగారెడ్డి ద్వారానే నీళ్లు పోవాల్సిందే, వేరే సోర్స్ లేదు వాళ్లకు. అది కూడా మనదే, 100% ఇవ్వాల్సిందే, వేగంగా ఫలితం ఇవ్వాల్సిందే. దీనికి గాను ఇంజనీర్లు చూపించిన విధంగా ఏదలకెళ్ళి టనల్ కొట్టి కాలువ తీసుకొని పోయి అక్కడెక్కడో లిఫ్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొని పోయి డిండికి ఇచ్చేటువంటిది ఇది ఖర్చుతో కూడింది. అదనపు భూసేకరణ అవసరమవుతుంది, చాలా ఖర్చు అవుతుంది. దీని బదులు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం వచ్చేటువంటి విధంగా నీళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది ఈ మార్గం అని చెప్పి మేము సూచిస్తే దీన్ని అధ్యయనం చేయమన్నారు. దాంతో డిండికి సంబంధించినటువంటి ఆ పనులు ఆనాడు తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. ఆ రోజు మేము సజెస్ట్ చేసింది ఏంటంటే పాలమూరు రంగారెడ్డిలోనే ఏదుల బదులు వట్టెం దగ్గర ఆగి ఉన్న నీళ్ళలోంచి ఏదుల రిజర్వాయర్లోంచి ఆఫ్టేక్ డిజైన్లో కూడా కట్టకు ఆల్రెడీ ఆ బండుకు ఆల్రెడీ ఆఫ్టేక్ పెట్టినాం, ఓటీ అంటాం. ఆఫ్టేక్ డిజైన్లో ఉంది. పోతిరెడ్డిపాడు అనే పోతిరెడ్డిపాడు అనే వస్తుంది ఇప్పుడు. పోతిరెడ్డిపల్లి అనేటువంటి ఊరు ఉంటుంది అక్కడ ఒట్టెం దగ్గరలో. అంటే ఈ కట్ట ఇట్లా రౌండ్గా సాసర్ టైప్లో ఉంటుంది రౌండ్గా. ఆ పోతిరెడ్డిపల్లి అనేటువంటి ఊరు దగ్గర ఆ కట్టకు ఓటీ పెట్టుకుంటే కొద్ది దూరం మాత్రమే కెనాల్ తీసుకొని పోతే ఆ పక్కలే దుందుబి వాగు ఉంటుంది. ఆ దుందుబి వాగే డిండి వాగు. దాన్ని దుందుబి అంటారు, డిండి అంటారు, పెద్దవాగు అంటారు. అందులో పడేస్తే ఎంత వాటర్ అయితే డిండికి పోవాలనో అంత వాటర్ దీని నుంచి సులువుగా వెళ్ళిపోతుంది, బై గ్రావిటీ వెళ్ళిపోతుంది. దీన్ని పరిశీలన చేయమని చెప్పినాం. సరే ఇది పరిశీలిద్దామన్నారు, అది పరిశీలనలో ఉంది. ఎందుకంటే ఈ మెయిన్ ప్రాజెక్ట్ మొత్తం మెయిన్ కాండూట్ ఆఫ్ పాలమూరు రంగారెడ్డి ఒకసారి పూర్తయితే ఇది తక్కువ సమయంలో అయితే ఎప్పుడన్నా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి అది అట్లా ఆగి ఉంది. దాని ఖర్చు అప్పట్లో మేము వేయించినప్పుడు రఫ్లీ 80 to 100 crores అవుతుంది. ఒట్టెం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా తీసుకొని పోయి దాంట్లో పడేస్తే, దుందుబి వాగులో పడేస్తే డిండికి పోయేటువంటి నీళ్లకు 80 నుంచి 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తూ ఉంది? ఏదలకెళ్ళి కొత్తగా భూసేకరణ చేసి ఏదల రిజర్వాయర్లోంచి
అండర్ గ్రౌండ్ టన్నల్ ద్వారా కొంత దూరం తీసుకొని పోయి అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ కెనాలు అక్కడదా మళ్ళీ లిఫ్ట్ చేసి డిండిలో పడేయాలని చూస్తుంది. దీంతో ఎంత ఖర్చు అవుతుంది? 1800 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన లెక్కనే 1800 కోట్లు. 1800 కోట్లు ఖర్చు పెట్టి 80 నుంచి 100 కోట్లతో అయ్యేటువంటి పని, అతి తక్కువ భూసేకరణ ఉండేటువంటి పని, అతి తక్కువ సమయంలో అయ్యేటువంటి పని, లిఫ్ట్తో సంబంధం లేకుండా గ్రావిటీతో అయ్యేటువంటి పని, దీన్ని విస్మరించి పక్కకు పెట్టి పరిశీలనలోకి తీసుకోకుండా 1800 కోట్లతో అయ్యేటువంటి పనికి శ్రీకారం చుట్టి టెండర్లు పిలిచినారు. మొదటి దశలో 1300 కోట్ల టెండర్లు ఫైనలైజ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఈ 1300 కోట్ల టెండర్లు ఇదివరకే నేను చెప్పినాను, ప్రెస్లో కూడా చెప్పినాను. ముఖ్యమంత్రి గారి బావమరిది గారు ఇంకా కొందరికి అక్కడ ఆ వర్క్స్ అలాట్ అయినాయి. సరే, టెండర్స్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, అక్కడ నేనేమి మోటివ్ అట్రిబ్యూట్ చేస్తలేను. కానీ 80 నుంచి 100 కోట్ల లోపే అయ్యేటువంటి అదే పనికి 1800 కోట్లతోన ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేయాలి? దీని మీద ఎందుకు మీరు సాంకేతిక బృందంతో పరిశీలన చేస్తలేరు? అందుకే మేము ఏమంటున్నామంటే నల్లగొండ ఖచ్చితంగా నీటి ఇవ్వాల్సిందే డిండి ద్వారా. తక్కువ ఖర్చుతో ఇచ్చే అవకాశాన్ని పక్కకు పెట్టేసి 1800 కోట్లు ఎందుకు వృధా చేస్తారు? మీరు కావాలంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయండి, తక్షణం ఆ టెండర్లను ఆపండి, ఎక్స్పర్ట్ కమిటీ వేయండి, ఆ తదుపరి నిర్ణయం తీసుకొని ఇవ్వండి, తద్వారా ప్రజాధనం మిగులుతుంది అనేటువంటిది మా డిమాండ్. పాలమూరును అట్లే పెట్టి ఈ చేయాల్సిన ఇప్పుడు పాలమూరులో నీళ్ళు వస్తేనే కదా నువ్వు పెట్టియాలన్నా, ఈ పని చేయకుండా నీకు దీని మీద ఆతరం ఎందుకు, తొందర ఎందుకు? నీటిపారుదల శాఖ మంత్రి గారు ఎందుకు దీని మీద దృష్టి పెట్టలేదు? ఇంకోటి ఏంటంటే యాదృచ్ఛికము, ఆయన తక్కువసార్లు వచ్చిండో ఎన్నిసార్లు వచ్చిండో ఆ ప్రాంతానికి నాకు తెలియదు, కానీ ఆ దుందుబివాగు ఒడ్డునే వాళ్ళ అత్తగారి ఊరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అత్తగారి ఊరు ఆ దుందుబివాగు పక్కలే ఉంటుంది. ఆ వాగులో గ్రావిటీతో వేస్తే మీకు డిండికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు ఈ టెండర్స్? మీరు ఇప్పుడైనా పరిశీలన చేయండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి ముఖ్యమంత్రి గారికి వేరేమైనా ఉద్దేశం ఉందేమో తెలియదు, మీరు దీని మీద ఎందుకు సాంకేతికంగా ఎగ్జామిన్ చేయరు? మీరు ఇరిగేషన్ మినిస్టరే కదా. తక్కువ ఖర్చుతో నీళ్ళు ఎందుకు చేయరు? ఇదే పాలమూరు గతంలో చెప్పిన చాలాసార్లు, హరీష్ రావు గారు కూడా చెప్పారు. ఇదే పాలమూరులో అంతర్భాగంగా నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు నీళ్లు పోయేటువంటిది మేము కెనాల్స్కు టెండర్సే పిలిచినాం మా ప్రభుత్వంలో. ఎన్నికల ముందు ప్రభుత్వం వచ్చినాక చేపడదామనుకునేటువంటి పనులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగమైనటువంటి కొడంగల్, నారాయణపేటకు నీళ్ళు ఇచ్చేటువంటి, ఎక్కువ నీళ్ళు ఇచ్చేటువంటి, తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి మెయిన్ కెనాల్స్ని పిలిచిన టెండర్లని క్యాన్సిల్ చేశారు రేవంత్ రెడ్డి సర్కార్. పిలిచిన టెండర్లను క్యాన్సిల్ చేసి మేము జూరాలకి వెళ్ళి ఎత్తిపోసుకుంటాం, జూరాలకి వెళ్ళి తెచ్చుకుంటా చాలా వేగంగాని ఆ ప్రాజెక్టును ఆయన వేగరపరుచుకున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం నెరవేరుతుంది? నేను ఎందుకు ఈ మాట చెప్తున్న వాళ్ళంటే చాలా ముందు చూపుతో చెప్తాం. మేము ఏం చెప్పినా ఒట్టిగా చెప్పాం, అక్కస్తో చెప్పాం, గుడ్డి వ్యతిరేకతతో చెప్పాం.